హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీఏ కూటమిగా నడిచాయి. సో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అక్కడ బ్యూరోక్రాట్స్ కూడా ఎన్నికల బరిలోకి వచ్చారు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేశారు. మరికొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా పార్టీల పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. కానీ ఎన్డీఏ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వార్లో ఈ పార్టీల వైపు ప్రజలు పెద్దగా చూడని వాతావరణం కనపడుతోంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈ పార్టీల భవిష్యత్ ఏంటి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని విజయ్ కుమార్ గారు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీల వ్యవహార శైలి ఏ రకంగా ఉంది అనే అంశాలపైన, అలాగే తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే. ఏంటి మీ పార్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, మొన్న ఎలక్షన్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చాలా పెద్ద చర్చే, మీరు బయటికి రావడం, సెన్సేషను, పాదయాత్ర చేయడం, సుదీర్ఘంగా పాదయాత్ర చేయడం, ఎలక్షన్లో పోటీ చేస్తారని చెప్పడం, ఇవన్నీ. సో మొన్న పర్ఫార్మెన్స్ పెద్దగా చేస్తారని ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సరే, మీరు అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేశారు. సో మొన్నటి ఫెయిల్యూర్ అనలేను, కానీ మొన్నటి పరిస్థితి ఏంటి, ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫెయిల్యూర్ అని అనలేదు, ఇప్పుడు డెఫినెట్గా ఫెయిల్యూర్ కాదు. యాక్చువల్గా జస్ట్ 2 months బిఫోర్ వీ హ్యావ్ లాంచ్డ్, పార్టీని ప్రారంభించడం జరిగింది. అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఈ ఎన్నికల్లో పాల్గొనాలి అనేటువంటి ఒక దృక్పథంతో హడావుడిగా మేము తీసుకొచ్చాము. ఎన్నికలు అనేవి ఒక బ్యూరోక్రాట్గా, ఆఫీసర్గా, ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ చూశాను. బట్ అందులో పార్టిసిపేట్ చేస్తూ పోటీ చేసి ఆ వైపు నుంచి ఎలా ఉంటాయి అనేది చూడాలనేటువంటి దాంతో మొన్న ఒక ఛాన్స్ తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి దానిలో, చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఆ వైపు నుంచి కూడా ఉన్నాయి. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాము. వాస్తవంగా నేను తిరుపతిలో కాన్వర్సింగ్ చేశాను. అక్కడ ఇంచుమించు ప్రతి ఊరిలోనూ ఇది ఒక పార్టీ ఉంది, దీని తరపున అభ్యర్థి ఉన్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే అంత స్థాయికి అయితే తీసుకెళ్ళగలిగాం. సూపర్. సో ఆ విధంగా 26 అసెంబ్లీలు, 8 పార్లమెంట్లో పోటీ చేశాము. ఆ మేరకు మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాము. బట్ మెయిన్ కోర్స్ అనేది ఇప్పుడు దిస్ ఈస్ ద రియల్ యాక్షన్ ప్లాన్ చేయాల్సిన సమయం ఇది. ఈ 5 సంవత్సరాలు మేము పనిచేసే విధానాన్ని బట్టి అసలు సక్సెస్ అనేటువంటిది ఆధారపడి. సో ఉందా ఈ 5 ఏళ్ళు మీరు పనిచేయడానికి స్పేస్ ఏమైనా కనపడుతుందా? 2 కాడెద్దుల్లాగా కొట్టుకుంటున్నారు, ఇంకా విపరీతమైన వార్ నడుస్తుందా 2 వైపులా? మీకు ఇంకేమైనా స్పేస్ దొరుకుతుందా? ఖచ్చితమైనటువంటి స్పేస్ ఉంది, డెఫినెట్గా స్పేస్ ఉంది. మొన్న వేసినటువంటి ఓటు అది అంటే ఒక ప్రిఫరెన్స్ ఓటు కాదు. అంటే వీళ్ళైతే బెటర్ అని మనకు ఒక 4 చాయిస్లు ఉంటే అందులో సెలెక్టెడ్ ఓట్, సెలెక్టివ్ ఓట్. ఇదేంటంటే ఈ వీళ్ళు వద్దు కాబట్టి ఆల్టర్నేటివ్ లేక ఉన్నటువంటి వాళ్ళకి ఓటేయటమే. ఆ ఉన్న వారికి ఓటేసే విధానంలో కూడా పొరపాటున అటు ఇటు వేస్తే మళ్ళీ వీళ్ళే వస్తారేమనే భయంతో వేసినటువంటి ప్రమాదం జరిగింది. కాబట్టి ఇంకొకరికి స్పేస్ అనేటువంటిది రావడం అక్కడ ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్, అన్నిసార్లు జరగదు అలాగా, అందుకు జరిగింది. అంటే ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయగలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మొన్నే అవకాశం వచ్చిండేది ఎవరికైనా. వాళ్ళిద్దరికంటే వీళ్ళు బెటర్ అనే అటువంటి ఒక చాయిస్ క్రియేట్ చేయగలిగి ఉంటే మొన్ననే అవకాశం వచ్చింది. సో అది ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు లేదు. కానీ ఇప్పుడు డెఫినెట్గా మెరుగైనవి ఇంకా అట్లాంటి అవకాశాలు. అలాగే ఆ స్పేస్ అనేది డెఫినెట్ ఎప్పుడు ఉంటుంది, స్పేస్ లేకపోవడం అనేది మాత్రం లేదు. మూడో ప్రత్యామ్నాయానికి కానీ ఇంకా అదర్స్ కానీ స్పేస్ అనేది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే అది ఎంత పర్సెంట్ అనేది మనం గట్టిగా చెప్పలేం కదా. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. బట్ స్పేస్ ఈజ్ డెఫినెట్లీ దేర్ ఆల్వేస్. సో మీరు ఉండాలి, రేస్లో ఉండాలి, ఫైట్ చేస్తూ ఉండాలి. స్పేస్ దొరుకుతుంది, స్పేస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి, అంతే. స్పేస్ కోసం కాదు, విజయం సాధించాలి. అదే స్పేస్ తీసుకుంటే ఆటోమేటిక్గా విక్టరీ వచ్చేస్తుందిగా, ఎంటర్ అయిపోతే లోపలికి విక్టరీ వచ్చేస్తుందిగా. సో మొన్నటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి, సరే మీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ విజన్ మీకుంది, మీకు డిసప్పాయింట్మెంట్ లేదు, ఏం చేయాలనేది దానిపై సార్ లాంగ్ టర్మ్ విజన్తో వచ్చారు, పనిచేస్తున్నారు. సో మొన్నటి ఎన్నికల ఫలితాలపైన విజయ్ కుమార్ గారి విశ్లేషణ ఏంటి, ఇమీడియట్ కామెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా పరిపాలన కొనసాగించిన తీరును బట్టి ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో ఈ సందర్భంగా మనం కాన్స్టిట్యూషన్ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే
ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి పెట్టుకుంటూ వచ్చారు. అంటే మొదట యూనియన్ స్టేట్స్ అని, తర్వాత సిటిజన్షిప్ అని, ఫండమెంటల్ రైట్స్ అని, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని, దెన్ యూనియన్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్స్ అని, ఇట్లా కాన్స్టిట్యూషన్లో ఉన్నది కదా. ఫోర్త్ పార్ట్లో 4వ భాగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో అక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే 3వ భాగంలో చెప్పిన ఫండమెంటల్ రైట్స్ అవి జస్టిషియబుల్, వాటికి ఎప్పుడు హాని కలిగినా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి నా ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగిందని అడగొచ్చు. అదే 4వ భాగంలో కూడా హ్యూమన్ వెల్ఫేర్ ఉంది, యానిమల్ వెల్ఫేర్ ఉంది, నేచర్ వెల్ఫేర్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. అంటే ప్రకృతితో సహా చుట్టూ ఉన్న సమాజం, భూమి అందరూ కూడా ఎలా డెవలప్ కావాలి, ఎలా సంరక్షించాలి, ఎలా అభివృద్ధి పరచాలనే అంశాలన్నీ 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు ఈ భాగంలో పెట్టారు. అయితే అది అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళి ఇది అమలు చేయట్లేదని అడిగే అవకాశం లేదు అందులో. దానికి డాక్టర్ అంబేద్కర్ ఈ పార్ట్ ఎందుకు పెట్టాను అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చినటువంటి లాజిక్ కానీ దానికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఏంటంటే, జడ్జిమెంట్స్ కోర్టులు ఇస్తాయి, కానీ ఈ 36 నుంచి 51 ఉన్న ఆర్టికల్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా జడ్జిమెంట్కి వెళుతుంది, అది పీపుల్ దగ్గరికి వెళుతుంది. పీపుల్స్ జడ్జిమెంట్. ఓకే. సో పీపుల్స్ జడ్జిమెంట్ అనేది ఈ ఫోర్త్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో దట్ మీన్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో వారు ఈ నిబంధనలకు లోబడి కనుక పనిచేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయి. సో గత ప్రభుత్వం చేయలేదు. ఎవరైతే వీటిని రకరకాలుగా మార్చి దానికి అనుగుణంగాను నచ్చినట్టు చేసినప్పుడు డెఫినెట్గా రిటాలియేషన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది వారు ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే, ఒక పరిపాలన చేసేటప్పుడు మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజలకు కాలానుగుణంగా వచ్చిన మార్పులు కూడా తీసుకోవాలి. 1949లో రాజ్యాంగం వచ్చింది, కానీ ఇప్పుడు అదే విధంగా మనం చేయలేము. 100 సార్లు మనం సవరణ చేసాం. 100 టైమ్స్ సవరణ కూడా కారణం కాలానుగుణంగా మారడం, అది మారుతూ చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 19లో ఇచ్చారు. అప్పుడు స్లోగన్ ఏంటంటే రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి దాంతో వచ్చింది. బట్ ఇప్పుడు స్లోగన్ లేదు, కానీ జరిగింది ఏంటంటే పోవాలి మారాలి అనేది వచ్చింది. ఇతను పోవాలి, ప్రభుత్వం మారాలి. సో కావాలి రావాలి కాస్త పోవాలి మారాలిగా అయిపోయింది. దానికి ప్రధాన కారణం అమ్మో ఇంకా భరించలేము, ఒక అవకాశం ఇద్దామని అన్ని వర్గాల వాళ్ళు ఆలోచన చేశారు. అంత సఫికేషన్ ఫీల్ అయ్యారా జనాలు? డెఫినెట్గా ఫీల్ అయ్యారు. అది నేను యాత్రలో చూశాను. పాదయాత్ర చేశాను కాబట్టి 2709 కిలోమీటర్లో లక్షలాది మంది జనాన్ని కలిసి ఉన్నాను. అసలు జనం కలవడానికి భయపడ్డారండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ అనుమతి లేకుండా మేము వచ్చి మాట్లాడలేమనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కనీసం అంటే సాటి మనిషితో మాట్లాడటానికి ఇంకొకటి అనుమతి ఏంటి? అది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు భావస్వేచ్ఛ. అది అనుభవించడానికి ఆంక్షలు ఉన్నాయనంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్. అంటే ఇది ఈ ప్రభుత్వంలోనే వచ్చిందని చెప్పడం లేదు, అది వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న సంస్కృతిలో ఉంది. అది కంటిన్యూ అవ్వడం అనేది ఒకవైపు ఉంటే, ఇక్కడ రాజకీయంగా ఆ రకమైనటువంటి ఆంక్షలు అనేటువంటి పెరిగాయి. కానీ కొంత ప్రోగ్రెసివ్ లీడర్గా, నెక్స్ట్ జనరేషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్గా చూస్తూ ఉంటారు అందరూ. యంగ్ లీడర్షిప్ కాబట్టి కొంత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, అటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టు కనపడుతుంది. ఎమ్మెల్సీ నియామకం కావచ్చు, మంత్రిమండలిలో కావచ్చు. సో అన్నీ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఇంత వ్యతిరేకత ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదా? మీరు కూడా బ్యూరోక్రసీలో పనిచేశారు, సో చెప్పే నెట్వర్కే లేదా? ముఖ్యమంత్రి దాకా తెలిసే పరిస్థితే లేదా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన అది ఒక అరాచకత్వమో లేకపోతే అణిచివేత అన్నది అతను ప్రోత్సహించి చేయించింది కాదు. అతను అండ చూసుకుని మనం ఈ విధంగా చేసుకుని ఏదైనా మనకు కావాల్సింది పొందాలి, దానికి భయంతోనైనా ఎలాగైనా తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక దృక్పథంతో క్రింది స్థాయి నాయకులు ప్రవర్తించిన విధానం అది ఒక సఫికేషన్కి తీసుకెళ్ళింది. సో దాంతో ఏమైపోయిందంటే, అది అక్కడ చాలా మంది కూడా మేము ఇలా ఎదుర్కొంటున్నాం, మాకు ఈ సమస్య ఉంది, కానీ పైన అతనికి తెలియదు
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే ప్రజలే చెప్తున్నారు అతనికి తెలియదు కానీ ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతుంది మాకు, మేము నోరిప్పి చెప్పామంటే మా పేరు వెళ్ళిపోద్ది, మాకు రావాల్సిన ఆగిపోతాయి అనేటువంటి భావ వ్యక్తీకరణ యాత్రలో చాలా. కానీ మొన్న ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చాలా విశ్లేషణలు చూస్తే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలకు ఏం చేయలేదు, కాబట్టి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయలేదు అనేది ఉంది. ఇప్పుడు ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి. ఇది బేస్. దీని నుంచి పొలిటికల్ పార్టీ పరంగా చూస్తే అంటే ఇప్పుడు గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్. పరిపాలించడం ఒక్కసారి ప్రతిపక్షం ఉన్నప్పుడు కేవలం అధికారం కోసం ప్రయత్నం, అధికారం చేతికి వచ్చిన తర్వాత ఒకవైపు పరిపాలన చేయాలి, ఇంకొక పార్టీ కూడా చూసుకోవాలి. ఈ రెండింటినీ సమంగా చూసుకోకపోతే బ్యాలెన్స్ పోయిందంటే అది కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం రాజకీయ కోణంలో కనుక చూస్తే డెఫినెట్గా పార్టీలో 19లో మనం ఎలాగైనా గెలవాలి రావాలి అనే కసి కానీ ఆ పట్టుదల కానీ 24లో లేదు పార్టీ కార్యకర్తల్లో. ఎందుకు లేదు అని అంటే ఏమి ఇంతకాలం మేము పనిచేసాము, మాకు ఏం ఉపయోగం ఉంది? సాధారణంగా అంటే బయట జరిగే చర్చ నేను చెప్పేది ప్రతిదీ ఒక ప్రయోజనంతోనే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా చూసా, ప్రయోజనం అనేది లేకపోతే ఎందుకు మేము రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలన్న భావన బాగా వచ్చింది. సో దాంతో మేము ఇంతకాలం పనిచేసాము, ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మాకేం ఉపయోగం ఉంది అనేటువంటిది ప్రతి చోట కూడా వినిపించింది. అది ఎటు దారి తీసిందంటే 10 మందిని తీసుకుని ఓటు వేయించే ప్రోద్బలం కలిగించే పని బదులు వాళ్ళ వరకు ఓటేసి ఊరుకునే పరిస్థితికి వచ్చింది. సో దాంతో ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్లడం అనేది దెబ్బపడింది. ఇంకా కమ్యూనిటీ పరంగా చూసినప్పుడు కూడా ఎవరైతే ఆ 19లో అందరూ పనిచేశారో వాళ్ళ వరకు వాళ్ళు పరిమితం అయ్యారు తప్ప పక్కన ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి వేయించే విధంగా నాయకులు కూడా పనిచేయలేదు. ఇవన్నీ రాజకీయంగా. ఇంకా పాలసీ పరంగా చూసినప్పుడు లిక్కర్ మేజర్గా ఇబ్బంది పెట్టినటువంటి అంశం. ఎందువల్లంటే వీళ్ళు ఎంతవరకు ఆదాయం మీద శ్రద్ధ పెట్టారు, రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారని అనుకున్నారు కానీ ఎంత అవసరం అంత వెచ్చించి తాగుతారని మరి అనుకున్నారో లేదో మనకు తెలియదు. సో దాంతో ఏమైపోయిందంటే రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం అయితే పెరిగింది, తాగడం ఆగలేదు. అది తాగడం అనేది కూడా జరిగింది. దానితో 600 రూపాయలు సంపాదించే మగ వ్యక్తి గతంలో 300 ఇచ్చేవాడు, ఈసారి 80 రూపాయలు 90 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చింది ఇంట్లో. సో దాంతో విమెన్ హర్ట్ అవ్వటం అనేటువంటి జరిగింది. 2 విధాలుగా హర్ట్ అయ్యారు. ఒకటి మగ మనిషి ఆదాయం ఇంట్లో ఏమి ఇవ్వడం లేదు, మొత్తం తాగడానికి సరిపోతుంది అనేది ఒకవైపు అయితే, చాలా మంది ఇది తాగడం వల్ల చనిపోయారు. యంగ్స్టర్స్ చనిపోయారు, పలు విధాలుగా చనిపోతున్నారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. చిన్న అంటే అది ఎక్కువైపోయింది ఈ మధ్య. నేను యాత్రలో చూస్తున్నాను కాబట్టి ఒకటి మద్యం ఎక్కువైపోయింది, గంజాయి ఎక్కువైపోయింది, ఈ రకమైనటువంటి అడిక్షన్స్ ఎక్కువైపోతే దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బట్ అలాంటివి జరగడం లేదు. వీటితో పాటు ఇసుక, అది మనకి కన్స్ట్రక్షన్ లేబర్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పొద్దున్నే టీమ్స్గా వచ్చి డ్యూటీస్కి వెళ్ళే విధంగా వస్తారు కదా, సరైన వర్క్ దొరక పని లేక వాళ్ళు ఒకరికొకరు మౌత్ టు మౌత్ ప్రచారం అనేటువంటిది బాగా జరిగింది. సో ఒకటి రియల్ ఎస్టేట్ సరిగా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, తెలంగాణ ఏర్పడినప్పుడు కంటే కూడా మొన్న 5 సంవత్సరాల్లో ఇటు 50 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. ఇటు మహబూబ్నగర్ జడ్చర్ల వరకు వెళ్ళిపోయింది. ఇటు మనకి నార్కెట్పల్లి వరకు వెళ్ళిపోతుంది హైదరాబాద్ అని అంటే, పెరిఫెరల్ రింగ్ రోడ్డుకి ప్లాన్ చేశారంటే అక్కడ జరగాల్సిన యాక్టివిటీ అంతా ఇటు షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందో ఇంకా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తగ్గిపోయింది కదా, అది చాలా బాగా ఎంప్లాయ్మెంట్ కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి అనేది మిస్ అయ్యింది. ఉపాధి పోయింది, కొత్తగా రావాల్సింది కూడా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అన్రెస్ట్, జాబ్స్ ఇస్తామని చెప్పినటువంటిది, అప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు అని ఓటేస్తే బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు, అందుకని ఇతను వేస్తాడని చెప్పి ఇతనికి ఓటేస్తే నోటిఫికేషన్స్ లేవు, జాబ్స్ లేవు. సో ఈ రకమైనటువంటి అన్ని, ఇదంతా పోలీస్ యాక్సెస్, లా అండ్ ఆర్డర్. సో దీస్ ఆర్ ది మేజర్ ఇంపాక్ట్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు అక్రాస్ ది వరల్డ్ చూడండి, యునైటెడ్ స్టేట్స్లో గవర్నమెంట్ ఉంటుంది, యూకేలో గవర్నమెంట్ ఉంది, లేకపోతే ఇంకొక కంట్రీలో ఉంది. ఫస్ట్ టాస్క్ ఏంటది? లా అండ్ ఆర్డర్ అండ్ డిఫెన్స్ కదా.
దేశాన్ని పరిరక్షించాలి, అంతర్గత రక్షణ, బాహ్య రక్షణ రెండు చేయాలి కదా. ఇవి సరే అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఇతర దేశాలతో, బట్ అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి కదా. సో లా అండ్ ఆర్డర్లో ఫేస్ చేసిన వాళ్ళు ఎలాంటి భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక కేసు గురించి వెళ్ళినా కూడా అది రిజిస్టర్ చేసి దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ చేసే పరిస్థితి లేకపోవటం, వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది యాత్రలో బాగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం. అది ఖచ్చితంగా ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. అంటే ఒకదానితో మొదలైన ఒకదానికొకటి యాడ్ అవ్వడం వల్ల ఏదో చేస్తారు, ఏదో జరుగుద్ది అని అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి అని ఏదైతే స్వింగ్ ఉంటుంది కదా, 2-3% న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడు స్వింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళు లాస్ట్ టైం ఇటు స్వింగ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అయ్యారు, అమ్మాయి ఇంకా ఈసారి వేయకూడదు అనుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే డీబీటీ, 2.5 లక్షల కోట్లు డీబీటీ బటన్ నొక్కి ఇచ్చామని పదే వారు చెప్తూ ఉన్నారు. అయితే డీబీటీ పర్సే ఈజ్ నాట్ ఏ బ్యాడ్ స్కీమ్. అయితే దాన్ని మనం సెగ్రిగేట్ చేయాలి. ఏది ఇవ్వాలి డైరెక్ట్గా బెనిఫిట్ లాగా, ఏది వివిధ రూపాల్లో ఇవ్వాలన్న దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెజిల్లో స్టార్ట్ అయింది డీబీటీ ప్రోగ్రామ్, బోల్సా ఫ్యామిలియా అని. చదువుకు వెళ్లకుండా పనికి వెళ్ళేటువంటి చైల్డ్ లేబర్ కోసం మొదట స్టార్ట్ చేశారు వాళ్ళు. సో పిల్లల్ని బడికి కనుక తీసుకొస్తే ఎంత అమౌంట్ ఇచ్చి, అంటే వాళ్ళ వేజ్ కాంపెన్సేషన్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి రేషన్, మన రేషన్ దుకాణాలు లాంటివి ఉన్నాయి కదా, అది దాని దృష్టితో డీబీటీని తెచ్చారు. అవి ఇప్పుడు ఇక్కడ మనకి సోషల్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, విడో పెన్షన్స్ ఉన్నాయి. అవి నువ్వు డీబీటీ ద్వారా ఇవ్వు, అందరూ హర్షిస్తారు. ఎందుకంటే 60 తర్వాత వాళ్ళు పనిచేయలేరు కాబట్టి, చూసేవాళ్ళు కూడా లేరు, పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో కూడా చాలా మంది ముసలి వాళ్ళకి ఏంటంటే వయసు అయిపోయిందని నాకు స్థలం ఇవ్వట్లేదయ్యా, నాకేం ఉండటానికి ఇల్లు లేదయ్యా, ఇదిగో ఈ పంచన పడుకున్నానని చూపించిన గ్రామాలు అనేకం చూశాను. అంటే నివసించడానికి నీడ లేనటువంటి 60, 65, 70 సంవత్సరాలు ఉన్న మహిళలు కానీ వృద్ధులు కానీ ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఏజ్ లేదు కాబట్టి స్థలం లేదు, ఇల్లు లేదు, అలాగని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడ ఉండాలి? చెట్టు కింద పడుకోవడం, అక్కడ పడుకోవడం. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత నిలువ నీడ లేకుండా జీవించే మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డీబీటీ కావాలి, వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా. బట్ అన్నీ బాగుండి పని చేసేవాడికి పని కల్పించాలి కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఏంటి? సో ఇది కూడా మధ్యతరగతి వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళంతా మేము ట్యాక్స్లు కడుతున్నాం, మా డబ్బు పంచడం ఏంటి? సో అంటే మేము వాళ్ళు పంచడం కోసం కాదు కదా మేము కట్టేది, ప్రభుత్వం రన్ అవ్వడానికి, లా అండ్ ఆర్డర్ ఇవ్వడానికి, డెవలప్మెంట్ తీసుకురావడానికి మేము ట్యాక్సెస్ కడుతున్నాం. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. ఒక రోడ్ నెట్వర్క్ లేదు. నేను నడవలేకపోయిన రోడ్ల మీద, ఫర్ ఇన్ఫర్మేషన్, బళ్ళ మీద వెళ్ళడం అనేది ఆలోచించండి, నడవడానికే లేవు. అసలు కాలు సరిగ్గా పడలేనటువంటి రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి ఇవి అన్ని. ఇంత పెద్ద చర్చ, ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దాకా పోకుండా ఆపింది ఎవరు? ముఖ్యమంత్రి ఎందుకు వాటిపై దృష్టి పెట్టలేకపోయి ఉంటారు అనుకుంటున్నారు? అంటే కొన్ని విషయాలు డెఫినెట్గా వారి దృష్టికి వెళ్తాయి. ఇప్పుడు డెవలప్మెంట్ లేదన్న విషయం ఆయన తెలుసు. అయితే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ అంటే అవైలబుల్ ఫండ్స్ అన్ని పనులు చేయడానికి సరిపోవు. ఎందువల్ల అంటే ఇప్పుడు మీరు డీబీటీ నియర్లీ 50,000 crores పర్ యానం తీసుకున్నారు. ఇప్పుడు అరౌండ్ 85,000 crores మీకు ఎంప్లాయీస్ శాలరీస్, పెన్షన్స్ వాటికే కావాలి. ఒక 70,000 crores తెచ్చిన అప్పులు, దానికి రీపేమెంట్స్, ఇంట్రెస్ట్లు కావాలి. సో 85 + 70 155 కోట్లు అక్కడికి పోతే 50,000 కోట్లు డీబీటీకి ఇస్తే 2,05,000 కోట్లు ఈ మూడిటికి అయిపోయినాయి. అసలు యాక్చువల్గా మనకు వచ్చే బడ్జెట్ అంత లేదు. ఇది మీట్ అవడానికి కొత్త అప్పులు చేయాలి. ఇక నీకు డెవలప్మెంట్ చేయడానికి డబ్బు ఎక్కడ ఉంది? సో అది తెలియక కాదు, నెక్స్ట్ టర్మ్లో చేద్దాం డెవలప్మెంట్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉండేది. బికాస్ దీనికి కమిట్ అయ్యాం, మేనిఫెస్టోకి కమిట్ అయ్యాం. ఈ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం చేయాలనేది అతనికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. ఏంటంటే ఏం చెప్పానో అది చేయాలి, అది మాత్రం ఏం తారుమారడానికి వీల్లేదు అన్నదే ఆఫీసర్స్కి పదే చెప్పేవాడు. సో గతంలో చెప్పింది చెయ్యాలి అనే దానిపైన ఉన్న శ్రద్ధ, దానిపైన ఉన్న కమిట్మెంట్, ఇంకేదో చేయకపోతే మళ్ళీ పవర్లోకి రాలేము అనేది కూడా ఉండాలిగా. అది ఖచ్చితంగా ఆ వెసులుబాటు పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ మీద ఒక అవగాహన ఉండాలి. మనం హామీ ఇచ్చే ముందు ఏది పాసిబుల్, ఏది నాట్ పాసిబుల్ అనేది తెలుసుకుని ఒక్క
సంక్షేమం చేసేస్తే సరిపోదు కదా, అభివృద్ధి కూడా తీసుకురావాలి. సో దీనికి ఎంత షేరు, దానికి ఎంత షేరు అన్నది బ్రాడ్గా ఫిగర్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు రెండు సమతుల్యతతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో మంచినీరు దొరకని వాళ్ళు ఉన్నారండి. పక్కన సముద్రం ఉంది, ఈ ఊర్లో మంచినీళ్ళు లేవు. అలాంటి గ్రామాలు అనేకమైనటువంటి చూశాను నేను. రోజువారీగా నీళ్లు లేవు, కనీసం డ్రైనేజ్ లేదు, కనీసం రోడ్డు లేదు, ఇల్లు లేదు. ఇట్లా ఒక్కటి కాదు, ప్రాథమిక అవసరాలు తీరక భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి డీబీటీకి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం 50,000 70,000 కోట్లు చెప్తున్నారు. సో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో అమలు చేయాలంటే 135,000 కోట్లు 135,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమానికే కావాలనేది వైసీపీ చెప్తున్నమాట. హామీలు కూడా ఉన్నాయి మరి, అట్లా నాకు ఆ నెంబర్ తెలియదు కానీ. సో ఇవి ఇంప్లిమెంట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యే పరిస్థితి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు, అన్లెస్ అంటిల్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే తప్ప. ఏ స్థాయిలో ఎంత ఉంటాయి అంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు ఇచ్చినా, లేకపోతే ఏదైనా ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగి కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా, లేదు ఉన్నటువంటి వేరియస్ కార్పొరేషన్స్ ద్వారా న్యూ లోన్స్ ఏమైనా తెచ్చినా, మళ్ళీ అప్పులే ఈ విధంగా చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఈ హామీలను నెరవేరే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎకానమిక్స్ చంద్రబాబు గారు కూడా బాగా తెలుసు కాబట్టి అవన్నీ ఆలోచించే మరి హామీలు ఇచ్చారేమో అని అనుకోవాలి మనం. అది అమలు అవ్వలేదు అని అంటే అప్పుడు తప్పు జరిగిందని అనుకోవాలి. బట్ ఈ బడ్జెట్తో అయితే అమలు అయ్యే విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఆయన సంపద సృష్టిస్తాను, అమలు చేస్తాను అనేది చెప్పారు. పైగా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ కదా, యాజ్ ఎ సీఎం, యాజ్ ఎ అపోజిషన్ లీడర్, యాజ్ ఎ పొలిటీషియన్ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో ఆయన సంపద సృష్టించి ఇస్తాను అని చెప్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంటేషన్కి అంత ఈజీ కాదు. అడిషనల్ ఇంటర్వెన్షన్స్ వస్తే తప్ప ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్. ఓ రాష్ట్రానికి ఒక కేంద్ర ప్రభుత్వం అడిషనల్ ఇంటర్వెన్షన్స్ రూపంలోనో గ్రాంట్స్ రూపంలోనో ప్రయాణం ఒక 40,000-50,000 కోట్ల రూపాయలు ఇవ్వచ్చా? అలా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందువల్ల లేదంటే, సెంట్రలిస్ట్ స్పాన్సర్ స్కీమ్స్ సిఎస్ఎస్ అనేవి ఉన్నాయి. అది 60-40 రేషియోలో ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 80% కూడా ఇస్తారు. అట్లా ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఇచ్చి వాళ్ళు దాన్ని రైజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ షేర్ సేవ్ అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ ఆ సేవింగ్స్ని దీనికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనే విషయానికి వచ్చినప్పుడు సో దాని మీద లిమిటేషన్స్ ఉన్నాయి. సర్టన్ లిమిట్ దాటి ఇవ్వడానికి లేదు. అలాంటప్పుడు అక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఎడిషనల్ గ్రాంట్ అనేది ఇప్పుడు మనకి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలే ఇంతవరకు చేయలేదు. సో ఇప్పుడు 10 సంవత్సరాలకు ముందు రాష్ట్రం విడిపోయే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే తిరుపతి నుంచి హామీ ఇచ్చి అధికారం వచ్చి 10 సంవత్సరాలు ఉండి వాళ్ళు చేయలేదు. దట్ మీన్స్ వాట్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక హేయ భావం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏ రూపంలోనూ వీళ్ళకి సహాయం చేయకూడదు అన్న భావంతో. 10 ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మళ్ళీ బీజేపీ రావడానికి, మోడీ ప్రధానమంత్రి రావడానికి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ చేసింది. ఇప్పుడైతే ప్రేమ వస్తుందేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాలేదుగా. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా 15,000 అన్నది గ్రాంట్ ఇస్తానని చెప్పలేదుగా. మనం అప్పు తెచ్చుకోవడానికి సహాయపడతామని చెప్తున్నారు. సో అదేలా అవుతుంది? ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేయాలని ఆలోచన ఉంటే మరి బీహార్కి ఎలక్షన్కి ముందు 2 లక్షల కోట్లు ప్రకటించారు కదా. అసలు కనీసం 1% ఓటింగ్ లేని తమిళనాడుకి ఎలక్షన్ ముందు 1.5 లక్షల కోట్లు ప్రకటించారు. కర్ణాటక ప్రకటించారు. ఉత్తరప్రదేశ్కి 4 లక్షల కోట్లు ప్రకటించారు. అలాంటి ప్రకటన ఎప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ ముందు కానీ చేయలేదు, తర్వాత కానీ చేయలేదు. 14లో వాళ్ళు భాగస్వాములే, మళ్ళీ ఇప్పుడు 24లోనూ భాగస్వాములే. అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. ఇచ్చిన మాట తప్పింది. ఇచ్చిన మాట తప్పి కూడా మళ్ళీ ఓట్లు వేయమని అడిగారు. అయితే బీజేపీతో టీడీపీ కలిసినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడున్న ఇమోషన్ ముందు బీజేపీ వాళ్ళు కనిపించలేదు. సో టీడీపీ అలాగే జనసేన దీన్ని చూశారు, ఆల్టర్నేటివ్గా ఓటేయాలని వేసేశారు. ఏమి ఇవ్వకపోగా ఏం చేసింది బీజేపీ అంటే ఉన్న స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మకానికి పెట్టింది. సో నోటి దగ్గర ఉన్న కూడిని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంత దారుణమైన దుర్మార్గమైన అన్యాయం బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసింది. కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకం కాకుండా ఆపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? వీళ్ళకి విల్ ఉంటే ఉంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. డెఫినెట్గా ఉంది. ఎందుకంటే చాలా భూమి ఉంది అక్కడ, 1000 ఎకరాల భూమి ఉంది. దానికి ఏదో ఒక వే అవుట్, ఎగ్జిట్ పాలసీ తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఏ రకంగా దాన్ని మళ్ళీ సర్వైవ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయొచ్చు.
ఆ దిశలో లేరు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, ఎగ్జిట్ పాలసీ. సో ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ అన్నది తీసుకుని మిక్స్డ్ ఎకానమీలో పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా గవర్నమెంట్ చేసేది, మిగిలిన ప్రైవేట్కి ఇచ్చేది. అంటే అప్పుడు వాటికి కాయిలా పడ్డ పరిశ్రమలు మాత్రమే మేము డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేవాళ్ళు కదా, అంటే నష్టాల్లో ఉన్న వాటిని. విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్నమాట అక్కడ. అదే అంటే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ఏదైతే వారు తీసుకొచ్చి ఉన్నారో దానిలో దీన్ని కూడా చేర్చారు. యాక్చువల్గా ఇది నవరత్నాల్లో ఒకటి కదా. సో అలాంటి దాన్ని ఈ రూపంలో తీసుకొచ్చారంటే ఇక రాజకీయ కోణం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎవరికి మేలు చేయడానికో ఎవరికి ఫేవర్ చేయడానికో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పోర్టులు కూడా అమ్మేశారు కదా, ఇప్పుడు కృష్ణపట్నం పోర్టుని అమ్మేశారు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సింది విల్ పవర్ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి, అలాగే ఎదుర్కోగలిగే శక్తి కూడా కావాలి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సేమ్, ఇప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్ల గురించి మనం మాట్లాడుకుంటే 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎలా ఇప్పిస్తారు అని పార్లమెంట్లో టీఎంసీ గొడవ చేస్తుంది, చాలా పార్టీలు గొడవ చేస్తున్నాయి. అప్పు ఎలా ఇప్పిస్తారు 15,000 కోట్లు అని? 15,000 కోట్లు కనీసం గ్రాంట్ ఇచ్చుంటే ఇంకెంత గొడవ చేసేయో తెలియదు. అలాంటిది 40,000 కోట్లు 50,000 కోట్లు ఈ స్కీమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుందేమో కదా. అంటే మరి వీరికి ఉన్నటువంటి అనుభవం, సంబంధ బాంధవ్యాలతో ఏమైనా తెస్తారేమో, లేకపోతే ఏ ఉద్దేశంతో మరి హామీలు ఇచ్చారు? బడ్జెట్లో పెట్టకుండా అయితే మళ్ళీ వచ్చే బడ్జెట్ దాకా ఇంకో 10 రూపాయలు తెచ్చే పరిస్థితి లేదుగా. కరెక్టే, బట్ హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరే అన్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా అనుభవం ఉందని. ఆ అనుభవం అంతా పెట్టుకుని ఇచ్చారు కాబోలు హామీలు. ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు మనం చూడాలి. బట్ ఇచ్చిన హామీ అయితే అమలు చేయాలి కదా, బికాజ్ ఇట్స్ ఎ మేనిఫెస్టో. సో మీరు అమలు చేయలేదు అని అంటే దారి తప్పినట్టే అవుతుంది. సో చాలా టఫ్ టాస్క్ చంద్రబాబు నాయుడు గారికి. చూడాలి ఏం జరుగుతుంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ 2 ఇష్యూస్ మేజర్గా. ఒకటి వాలంటీర్ల ఇష్యూ, 2 ఈవీఎంల ఇష్యూ. ముందు వాలంటీర్ల ఇష్యూ మాట్లాడదాం. మీరు కూడా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాట్లో కీలకంగా ఉన్నారు. ఆ టైంలో మీరు ఆ వ్యవస్థను మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో పనిచేశారు. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు అనేది కూటమి సర్కారు ప్రూవ్ చేస్తోంది. 2 నెలల పాటు కంటిన్యూస్గా ప్రతి ఇంటి దగ్గరికి 1వ తారీఖు రోజే 90% పైగా మేము పెన్షన్లు పంపిణీ చేశామని చెప్పి. సో ఇప్పుడు 4.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పనికి ఏమంటారు అవసరం లేని ఒక వ్యవస్థని కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఏ పనైనా చేయగలుగుద్దండి. ఎందుకంటే అన్ని రకాల అధికారాలు ఉంటాయి, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా చేసి ఇది అవసరం లేదు అని నిరూపించాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాం. అప్పుడు ఈ స్కీమ్స్ ఇచ్చేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఇన్నోవా స్కీమ్ అనేది నేనే ఆ రోజు డిజైన్ చేశాను. ఓహో. ఎందుకోసం డిజైన్ చేశామంటే 2 బర్రెలు ₹1,00,000 ఇచ్చే పథకాలే నడిచాయి. ఒక ₹1,00,000 ఇచ్చి కిరాణా కొట్టు పెట్టడం, ఇంకో ₹1,00,000 ఇచ్చి 2 బర్రెలు కొనుక్కోండి అనడం, దాంతో మీరు బాగుపడండి, పేదరికం నుంచి బయటకు రండి అని చెప్పే పథకాలు నడిచాయి. అది ఎన్ని రోజులు ఉంటుంది? గేదె ఎన్ని రోజులు పాలిస్తుంది? వాడు పేదరికం నుంచి ఎలా బయటకు వస్తాడు? ఇదంతా కొంచెం తీవ్రంగా ఆలోచన చేసి ఇది కాదు, నెలకి స్థిరంగా ఆదాయం వస్తేనే వీళ్ళు పేదరికం నుంచి బయటకు రాగలుగుతారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చిందంటే ఓవర్ నైట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ పవర్టీ. అదొక్కటే ఇంతవరకు మనకున్న వెసులుబాటు. బియాండ్ దట్ ఏదైనా ప్రాసెస్లో ఒక వ్యాపారం చేసినా ఇంకోటి చేసినా కూడా ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, టైం టేకింగ్. అలాంటిది పేదలకి మనం 1,00,000 2 లక్షలు ఇచ్చి మీరు బయటకు రండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఇచ్చింది వాళ్ళు తినడానికి సరిపోదు. అప్పుడు ఏది చేయాలని చాలా రీసెర్చ్ చేసి కొన్ని స్కీమ్స్ తెచ్చాం. ట్రాక్టర్లు ఇచ్చాము, అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో. అప్పుడు ఇన్నోవా అనేది ఒకటి తీసుకుని ఇది యావరేజ్గా 60,000 నుంచి 80,000 సంపాదించగలరు నెలకే. అన్ని పోతే 10 మినిమం నుంచి 25,000 ఆదాయం రాగలుగుతుంది. అలా కనీసం అంటే 7-8 సంవత్సరాలు నడుస్తుంది కారు. ఈ లోపు వాళ్ళు నిలదొక్కుంటారు. 8 years కంటిన్యూస్ ఇన్కమ్తో నువ్వు బతికితే న్యాచురల్గా నిలబడతా, స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. అది తీసుకెళ్ళాను నేను. ఆ స్కీమ్ ఫస్ట్ చూసి ఆయన ఏమన్నారు సీఎంగా, 20 లక్షలు ఒక బెనిఫిషరీకి ఏంటి, ఒక బెనిఫిషరీకి 1,00,000 ఇస్తే 20 మందిని కవర్ చేయొచ్చు, నువ్వేంది ఒకరికి 20 పట్టుకొచ్చావన్నా. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నారంటే 10,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే విధంగా నేను సంపాదనిస్తాను, అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో 10,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ప్రణాళికలు ఇస్తానని చెప్పారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 రావు సార్, 20 లక్షలు ఇస్తే వాళ్ళు నెలకి 10,000 సంపాదించుకుంటారు, అందుకోసం ఇది డిజైన్ చేశానని చెప్తే పరిశీలించిన తర్వాత ఎస్ చేద్దామని చెప్పేసి అగ్రీడ్. సో అది ముందు ఎస్సీ కార్పొరేషన్లో స్టార్ట్ చేసాం.
ఎక్స్పెరిమెంటల్గా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, ఓసీ, బ్రాహ్మణ్ అందరికీ విస్తరించాం. అది మంచి సక్సెస్ఫుల్ స్కీమ్ అయింది. మన ఎలక్షన్లో పార్టీ పరంగా బాగా ప్రచారం కూడా చేసుకున్నారు. సో అలాంటి ఒక ఆదాయాన్ని వచ్చే మార్గాన్ని మనం తీసుకునే సమయంలో ఆ యూనిట్స్ని గ్రౌండ్ చేశారా లేదా అంటే బ్యాంక్తో కూడా లోన్ టైప్ చేసేవాళ్ళం మేము అప్పుడు. బ్యాంకులో ఎలా జరిగేదంటే సపోజ్ 3 లక్షలు సబ్సిడీ ఉంది, 10 లక్షలు పథకం అనుకోండి, 7 లక్షలు లోన్ ఇవ్వాలి. వాళ్ళు 7 లక్షలు లోన్ ఇవ్వకుండా 3 లక్షలు డిస్బర్స్ చేసి ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు బెనిఫిషరీ హ్యాపీ, బ్యాంకర్ హ్యాపీ. బ్యాంక్ లోన్ పేపర్ మీద రాస్తాడు, తిరిగి కట్టేశాడు. ఓకే, 3 లక్షలు వీళ్ళకి వచ్చింది, దాన్ని వాళ్ళకి వీళ్ళకి కొంత ఇచ్చినా బ్యాలెన్స్ బెనిఫిషరీకి మిగిలింది. అందువల్ల గ్రౌండ్ అయ్యే కాదు. గ్రౌండ్ కాకపోవడం వల్ల వీళ్ళు ఇలాగే పేదలుగానే ఉన్నారు, ఇచ్చిన ఏం అవ్వట్లేదని అనేది ఉంది. అందుకు నేను ఏం చేశానంటే కమ్యూనిటీ వాలంటీర్స్ అని, ఫెసిలిటేటర్స్ అని చెప్పి ఒక్కొక్క మండలానికి 10 మందిని వాళ్ళలో నుంచే తీసుకొచ్చాను, యూత్ని. ఇదే ఎస్సీ కార్పొరేషన్లో, ఇదే టీడీపీ గవర్నమెంట్లో తీసుకుని మొత్తం మాకు 660 మండలాల్లో ఒక 6,000 మందిని తీసుకున్నాం. మండలానికి 10 మంది. వీళ్ళ రోల్ ఏంటంటే దే ఆర్ ఫ్రమ్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ మోసం చేయలేదు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎవరు తీసుకున్నాడు ఎవరు వీళ్ళ ప్రజెన్స్లో దాన్ని గ్రౌండ్ చేయడం, యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం, రన్ చేసి రీపేమెంట్ చేయడం, ఈ ఫెసిలిటేషన్ అంతా వీళ్ళు చేసేవాళ్ళు. అలా ఒక 6 నెలలు గడిచింది. చాలా స్కీమ్స్ బ్యాంకర్స్ గ్రౌండ్ చేశారు. ఇంకా ఎలక్షన్కి దగ్గరికి వస్తున్న సమయానికి 1 ఇయర్ గడిచిపోయే సమయానికి వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది, వీళ్ళు కానీ రేపు వైసీపీ వైపు మళ్ళీపోతారేమో అనేటువంటి దృక్పథంతో ఆ కమ్యూనిటీ వాలంటీర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపేయమని చెప్పారు ఇప్పుడు నాకు. సరే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, మీరు ఆగిపోండి అని నేను ఆపేశాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోనే పెట్టి ఇది చేయాలన్నారు. అప్పటికే నేను ఆల్రెడీ అమలు చేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా అది చేయడానికి తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఇది అవసరమా లేదా అని అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు. అంటే ప్రభుత్వం చేయగలిగే కొన్ని ఉంటాయి, ప్రజల ద్వారా జరిగే కొన్ని ఉంటాయి. ప్రతిదీ రెగ్యులేటరీ మోడ్లో మనం చేయలేం, కొంత ఫెసిలిటేషన్ మోడ్లో కూడా చేయాలి. ఆ ఫెసిలిటేషన్ ఏమవుతుందంటే కమ్యూనిటీని ఒక అవేర్నెస్ వైపు తీసుకెళ్తాం. నువ్వు 3 లక్షలు తీసుకుని తినేస్తే ఏమొస్తుంది, నీకు 10 లక్షలు తీసుకుని యూనిట్ పెడితే నీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది కదా, ఇలాంటి అవకాశం ఎందుకు కోల్పోతావు అని వాళ్ళలోనే వ్యక్తి ఒకరు వాళ్ళకి చెప్పినప్పుడు అవును కదా అని ఆలోచించి అటువైపు మళ్ళడానికి ఉంటుంది. మనం రెగ్యులేటర్ మోడల్లో చెప్పినప్పుడు ఏం చేస్తావా, నువ్వు తీసుకుంటే తీసుకోలేదు, నీకు సబ్సిడీ రాదు, మన లాంగ్వేజ్ వేరే ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం తెచ్చాం. సో అలాంటి ఒక ఆలోచనతో వాలంటీర్స్ని తీసుకురావడం, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. అయితే ఖచ్చితంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అవసరం. అది ఈ వైసీపీ గవర్నమెంట్ వాలంటీర్స్ ద్వారా చేసింది. అయితే ఏ పనులు చేయించాలి, ఏ పనులు చేయించకూడదు అన్న దగ్గర కొంత విచక్షణ అవసరం. పెన్షన్ పంపిణీ లాంటిది అంతకుముందు కూడా జరిగింది. నేను నెల్లూరు జిల్లాలో పనిచేసినప్పుడు అది ఎప్పుడు అని అంటే 2003 నుంచి 2007 వరకు పనిచేశాను. ఆ రోజుల్లోనే మహిళా సంఘాలకి నేరుగా పంపిణీ చేసి, అంటే గ్రామానికి ఒక సంఘం ఉంది, ఆ గ్రామ సంఘానికి పెన్షన్ అని పంపించి గ్రామ సంఘం మహిళలతో ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించాం. ఓకే. సో ఇది కనీసం వీళ్ళు ఇప్పుడు సపోజ్ 19లో వీళ్ళు స్టార్ట్ చేశారంటే 12 ఇయర్స్ బ్యాక్ నేను నెల్లూరులో ఎక్స్పెరిమెంట్గా చేసి సక్సెస్ చేసాం. యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను నాకున్నటువంటి రిసోర్సెస్ వారు, ఏది ఈ హ్యూమన్ రిసోర్సెస్, మహిళలు, కమ్యూనిటీకి ఇచ్చాం, వాళ్ళు ఇంటింటికి పంచారు. ఇట్ వాజ్ అ సక్సెస్. అలాంటివి చేయాలి. కానీ అర్హతకి వాలంటీరే, శాంక్షన్కి వాలంటీర్ అంటే అది తప్పు. ఓకే 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 మీకు ఒక స్కీమ్ ఇవ్వాలి, మీ అర్హత నిర్ణయించడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా కూడా కెపాసిటీ ఏంటి, కెపాసిటీ అనేది గవర్నమెంట్ సిస్టమ్ రన్. సో డిస్ట్రిబ్యూషన్ మాత్రమే వాళ్ళు వాడాలి తప్ప ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ ఫెసిలిటేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నదో అక్కడ నువ్వు వాలంటీర్స్ వాడుకోవచ్చు. దే ఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్ గా ఉండాలి అంతే తప్ప ప్రతి అంశానికి వాలంటీర్ సమాధానం కాదు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళతో మిగతా పనులు వైసీపీ చేయించింది ఆ సర్కార్ అనుకుంటే ఇప్పుడు అవి ఎట్లాగో చేయించట్లేదు ఇప్పుడు టీడీపీ సర్కారు. ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళకంటే కూడా గ్రామ సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చేయిస్తున్నారు. అది 100% సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు గ్రామ సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు, వారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చారు, వాళ్ళ రోల్స్ వారికి ఉన్నాయి.
ఈ పని చేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ రోల్ మానేసి ఈ రోల్ మానేసి ఆ రోల్ చేయాల్సి వస్తుంది. రోల్ క్లారిటీ ఇవ్వాలి. 1 day 2 days పనే కదా, ఏముంది అని. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనుకోవడానికి ఉద్దేశం అదే. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ రిలీఫ్ చేయాలి, అప్పుడు మరి మొత్తం అన్ని శాఖలు వెళ్ళాలి, ఒక్కరు వెళ్ళి చేయలేరు కదా. సో అట్లా ఎమర్జెన్సీ ఈజ్ డిఫరెంట్, రెగ్యులర్ గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ప్రతి నెలలో మనం ఎమర్జెన్సీగా చేయలేం కదా, ఒక విధానంగా వెళ్ళాలి. అందుకోసం డెఫినెట్గా వీళ్ళ సర్వీసెస్ వాడుకోవడానికి ఒక విండో అనేది ఉంది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ప్రభుత్వంలో అవసరం. అందుకు మనం కమ్యూనిటీ నుంచి వాళ్ళని వాడుకోవాలి. వాలంటీర్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అనేది మీ అభిప్రాయమా? వాళ్ళకి అదే చెప్తుంది నేను ఎంతసేపు కూడా. కమ్యూనిటీ ఫెసిలిటేషన్ అనేది వాలంటీర్స్ ద్వారా చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఈజిఎస్ ఉందండి, ఉపాధి హామీ పథకం లాంటిది చేయాలి, మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఏదైతే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉందో అక్కడ వాళ్ళ ఉపయోగం ఉంటుంది. ఎక్కడైతే గవర్నెన్స్ ఉందో అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అన్నిట్లోనూ వాడేశారు. అందుకని ఇప్పుడు వాడేశారు, పార్టీ కార్యకర్త చేయాల్సిన పనులు కూడా వాళ్ళే వాడేశారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఆ విచక్షణతో చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రైట్. ఇంకోటి కీలకమైన అంశం ఈవీఎంలకు సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో ఉన్న ఓట్లకి వీవీప్యాట్లో ఉన్న స్లిప్లకి తేడా ఉంది అనేది ఒక చర్చ. పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి మధ్య తేడా ఉంది అనేది ఒక చర్చ దేశవ్యాప్తంగా ఉంది. దేశంలో చాలామంది పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, అఖిలేష్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తాజాగా విజయనగరంలో ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక 10-15 బూత్లకు సంబంధించి రీకౌంటింగ్గా వీవీప్యాట్ లెక్కింగ్కి సంబంధించి ఏదో అప్లై చేశారు. మీరు విత్డ్రా చేసుకోండి అంటూ ఆఫీసర్లు వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతున్నారంట. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. ఖచ్చితంగా దానికి చూపించి నిరూపించాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏముందంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ జరిగినప్పుడు ఒక రిఫరీ ఉంటాడు, లేకపోతే క్రికెట్ జరిగినప్పుడు ఒక ఎంపైర్ ఉంటాడు. ఆ ఎంపైర్ రోల్ కదా నువ్వు ప్లే చేయాలి, అంతే తప్ప బాసిజం కాదు కదా నువ్వు చేయాల్సింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఒక బాసిజం రోల్లోకి కమిషన్ వెళ్ళిపోతుందేమో అనేటువంటి అనుమానం వస్తుంది. యూ షుడ్ బి న్యూట్రల్ అండ్ యూ షుడ్ బి లైక్ అన్ ఎంపైర్. ఎందుకంటే 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. నీ రోల్ ఏంటి, ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలు తమ తీర్పును ఇవ్వడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడమే నీ బాధ్యత. అంతేగాని వీళ్ళ మీద రుబాబు చేయటం, వీళ్ళని బాసిజం చేయటం, వీళ్ళని కంట్రోల్ చేయటం నీ బాధ్యత కాదు. అది ఫండమెంటల్ థింగ్స్ మర్చిపోతున్నారు ఈరోజు. ఒక ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సింది మానేసి అక్కడ పనిచేసే ఉద్యోగులకి రికమెండేషన్ లెటర్లు ఇచ్చి వీడిని ఎక్కడ మార్చండి, ఆయన ఇక్కడికి మార్చండి అనేటువంటి ప్రక్రియకి దిగుతున్నారు. అది కాదు నీ రోల్. నీ రోల్ శాసనసభలో శాసనం చేయటం నీ రోల్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు నిర్వహించటం సజావుగా, ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్, అది నీ రోల్. అక్కడ రోల్ అప్పుడు నీ మీద ఏ నింద వచ్చినా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఓనస్ ఈజ్ ఆన్ యూ. సో ఆ ట్రాన్స్పరెన్సీ చూపించడానికి యూ హ్యావ్ టు రెస్పాండ్. అలాంటిది మానేసి ఫోన్ చేసి బెదిరించడం అనేటువంటిది ఏ రూపంలోనూ అది యాక్సెప్ట్ చేయలేనటువంటి అంశం. అంతేకాకుండా ఇప్పుడు యావత్తు దేశము కోడే కూస్తున్నప్పుడు నీకెందుకు పట్టుదల? ఇప్పుడు ఎన్నికలు కావాల్సింది మాకు, ఎవరైతే మేము పోటీలో నిలబడాలనుకుంటున్నామో మాకు ఎన్నికలు, మాకు అనువైన విధానం కావాలని మేము అడుగుతుంటే నువ్వెవరు నేను ఈవీఎం పెట్టాలని చెప్పడానికి? హూ ఆర్ యూ? యు ఆర్ దేర్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. నీ సాటిస్ఫాక్షన్ ఎవరికి కావాలి? యు ఆర్ అన్ ఎంప్లాయిడ్, యు ఆర్ బీయింగ్ అపాయింటెడ్ ఫర్ దిస్ టు డెలివర్ దిస్ సర్వీస్. అది కదా చేయాల్సింది. అది మానేసి ఈవీఎం మీద వాదన చేయటం ఏంటి అసలు వాళ్ళు? ఇప్పుడు అమెరికా లాంటి దేశం బ్యాలెట్ పేపర్ చేస్తుంది, యూరోప్లో బ్యాలెట్ నడుస్తుంది, ఎనీవేర్ ఇన్ ఏషియా బ్యాలెట్ నడుస్తుంది, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్ నడుస్తుంది. అలాంటప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యంకి మచ్చ వస్తుంటే, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అవర్ సెల్వ్స్ కదా. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందన్నప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీని కూడా ప్రపంచానికి చూపించాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎక్కువ భాగం అనుమానంగా ఉన్నారు. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంది గ్రామాల్లో చెప్తుంది ఏంటంటే, మేము వేసాము ఆ ఓటు ఏమైపోయింది తెలియట్లేదు అంటున్నారు. అవును, అది వింటున్నాను బాగా. యాక్చువల్గా ఈరోజు ఈవీఎంస్ చర్చ జనంలోకి వెళ్ళడానికి కారణం అదే. ఏంటంటే, అరే ఈ మెజారిటీలు ఏంటి, ఈ ఓట్లు ఏంటి, మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి అన్న అనుమానం ఎప్పుడైతే మొదలైందో సామాన్య పౌరుడిలో, ఓటర్లో,
ఏదో ఉంది ఇందులో అన్నది స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ఏంటండి, ఇప్పుడు నేను ఒకరికి ఓటేశాను, మీరు ఓటర్గా ఓటేశారు, మీరు ఎవరికి ఓటేశారు మీకు తెలియద్దా? తెలియదుగా. అది తెలియకుండా ఎన్నిక జరగటం ఏంటండి? దాన్ని తెలియడం కోసం వీవీప్యాట్లు పెట్టాము, మీకు కనపడుతుంది, తర్వాత స్లిప్ కింద పడుతుంది, ఇదంతా చెప్తుంది ఎలక్షన్. బట్ అన్ని బూతులు లేదుగా. ఇప్పుడు 100% బూతుల్లో వీవీప్యాట్లు లేవు అంటే కొంతమందికి వాళ్ళు మెరిటోరియసా, కొంతమంది వాళ్ళ ఓటు వాల్యుబుల్ కాదా? అలా కుదరదు కదా. మరి అప్పుడు అందరికీ పెట్టాలి, ప్రతి ఒక్కరి స్లిప్ చూడాలి, చూసిన తర్వాత వాళ్ళు అందులో వేయాలి. అలాంటి వెసులుబాటు చేయట్లేదు కదా. స్లిప్ మన చేతికి ఎవరు మనకు కనపడి వెళ్ళిపోతారు అంతే, అది జస్ట్ ప్రింట్ అయి పడిపోద్ది అక్కడ. సో అందువల్ల బ్యాలెట్ అన్న దాంతోనే ఓటింగ్ జరగాలి. సో ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, హింస జరుగుతుంటే యు వాంట్ బుల్లెట్ ఆర్ బ్యాలెట్ అనేవాళ్ళు. అంటే నువ్వు హింసను నమ్మితే బుల్లెట్ వైపు వెళ్ళు, అహింస అయితే బ్యాలెట్ వైపు రాని. కరెక్ట్, అవును. సో బ్యాలెట్ ఆర్ బుల్లెట్ అన్నదాన్ని ఈ రోజు బ్యాలెట్ లేకుండా చేయటం ఏంటి? అది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి యాక్సెప్ట్ చేయడానికి లేదు. మరి బీజేపీ ఎందుకు దాని వైపు ఉన్నదనేది కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు వద్దన్నప్పుడు బీజేపీ కూడా వద్దనొచ్చు కదా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా. రాజకీయ పార్టీలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పాయి, చెప్తున్నప్పుడు వై ఓన్లీ బీజేపీ ఈజ్ సపోర్టింగ్? నీలో పారదర్శకత ఉంటే, నీ పాలసీలను బట్టి నువ్వు గెలుస్తున్నావు, ప్రజలు నీకు అవకాశం ఇస్తున్నారు అని అంటే మరి దమ్ము ధైర్యంతో ముందుకురా, వచ్చి బ్యాలెట్ పేపరే పెట్టు. when it is acceptable to everybody. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా కదా, అది అవకాశం నీకు యాజ్ వెల్ యాజ్ కమిషన్ కూడా. కాబట్టి ఇక మీద జరగబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ తోనే జరగాలి, ఈవీఎంస్ అనేవి ఆపేసేయాలి, అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ విషయాల్లో ఎంతో సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ డివైస్ కెన్ బి ట్యాంపర్డ్ అనేటువంటి ట్వీట్ చేశాడు కదా. సో కాబట్టి హ్యాక్ చేయడం అనేది సాధ్యమే. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక 15 రోజుల క్రితం అక్రాస్ ది వరల్డ్ కంప్యూటర్స్ అని క్రాష్ అయినాయి కదా, ల్యాప్టాప్స్. ఒక చిన్న దీంతో మైక్రోసాఫ్ట్ మొత్తం అయిపోయింది. సో మరి అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా దానికోసం ఎలా వాదిస్తామండి? విజయనగర్ ఉంది, అతను ఏం చెప్తున్నా అంటే, నేను ఆ ఈవీఎం క్లోజ్ చేసే రోజుకి దాని ఛార్జింగ్ 55% ఉంది, ఈవీఎం ఓపెన్ చేసే రోజు 99% ఉంది, దాన్ని ఎప్పుడు బయట తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టారు, ఎలా పెట్టారు ఏంటి అనేది అతను అడుగుతున్నమాట. సో ఓకే, సో రాజకీయ పార్టీలు ఈవీఎంల పైన కంప్లైంట్ చేయడం ఇప్పుడు కొత్తగా సార్. 2019లో టీడీపీ కంప్లైంట్ చేసింది, ఇక్కడ గతంలో టీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, దేశంలో చాలా పార్టీలు కంప్లైంట్ చేస్తూ వస్తున్నాయి. వాళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు, గెలిచిన పార్టీలు కంప్లైంట్ చేయట్లేదు. సో ఆ రాజకీయ పార్టీలకు అటువంటి రిజర్వేషన్స్ అబ్లిగేషన్స్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడడం వెనక మీకు అనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈవీఎంలో ట్రాన్స్పరెంట్గా లేదు అనే ఫీలింగ్ మీకుందా? 100% ఉంది. ఎందుకంటే మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నారంటే, మీరు అటువైపు ఉండి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశారు, ఇప్పుడు ఇటువైపు ఉండి ఎలక్షన్లో పోటీ చేసి ఓ రాజకీయ పార్టీ నడుపుతూ పనిచేశారు. చేశాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా, కలెక్టర్గా పీస్ఫుల్ ఫెయిర్ పోల్ చేశాము. ఎలక్షన్ కమిషన్ నుంచి అవార్డు తీసుకున్నాను నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కలెక్టర్గా. రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రిషియేషన్ తీసుకున్నాను పెనుగొండలో ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించినందుకు. సో ఈ విధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఒక అంటే మన మార్క్ అనేటువంటిది చేసుకుంటూ ఒక సుపీరియర్ విధానంలో చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా ఎలక్షన్ నిర్వహించడంలో చాలా నాలెడ్జ్ కానీ అనుభవం తోటి ఉండడం జరిగింది. అందువల్ల ప్రతిసారి అబ్జర్వర్గా వెళ్ళాను, రిటర్న్ ఆఫీసర్గా ఉన్నాను, అన్ని రోల్స్ ప్లే చేశాను. ఈ రోజు బయట నుంచి కూడా పార్టిసిపేట్ చేశాం. అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలో ఉన్నాయి. ఒక ఈవీఎంని మనం లాంచ్ చేసేటప్పుడు ఏ విధంగా బ్యాలెట్ పేపర్ పెట్టడం కానీ, అది చూపించడం కానీ, దాన్ని తయారు చేయడం కానీ, ఈ విధానాలన్నింటిలో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అది సాటిస్ఫై చేయడానికి పదే కమిషన్ చెప్తూ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ డార్క్ అవర్స్ కూడా ఉన్నాయి. కొద్ది రోజు దాన్ని రెడీ చేసిన కొద్ది రోజులు ఎక్కడో దాచిపెడతాం, పోలింగ్ అయినాక మళ్ళీ కొద్ది రోజులు ఎక్కడో దాచిపెడతాం. మన కళ్ళ ముందు జరిగే అన్నిటి మీద చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి, మన బిహైండ్లో జరిగేది అంటే మనకు తెలియదు. కరెక్ట్. సో అన్ని రోజులు ఇప్పుడు ఈవీఎం కమిషనింగ్ అయింది అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బ్యాలెట్స్ పేపర్స్ అన్ని దానిలో పెడతారు, పెట్టి దాన్ని రెడీ చేస్తారు, సెల్ పెట్టి చూపిస్తారు, పెట్టినాక 10 రోజులు దాచిపెడతారు. దాచిపెట్టిన దాన్ని తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్లో డైరెక్ట్గా పెడతాం.
అయితే పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా చూపిస్తారు. మళ్ళీ చూపిస్తారు. అవును, నేను ఎలక్షన్ ఏజెంట్కి వెళ్ళి చూసాను. చూపిస్తారు, చూపించి మళ్ళీ మాక్ పోలింగ్ చేసి చూస్తారు. అది అయితే ఇప్పుడు అది హ్యాక్ చేయొచ్చు, లేకపోతే దాన్ని డివైజ్ని ట్యాంపర్ చేయొచ్చు అన్నప్పుడు ప్రోగ్రామింగ్ ఒకసారి ఫస్ట్ టైం చూపించినప్పుడు ఉన్నది చూపించి ఆ తర్వాత ప్రోగ్రామ్ మారిపోవచ్చు కదా, దాన్ని ఆ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చు కదా. సో ఆ విధంగా ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు చూపించినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఆన్ చేసిన తర్వాత దానికి ఏం ప్రోగ్రామ్ ఇచ్చారో ఆ ప్రకారంగా ఒకటి వేసేసింది అనుకో, మనం వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, నొక్కేవాళ్ళు నొక్కుతూనే ఉంటారు. అసలు అనుమానం ఉందండి, ఇది నిజాలు అవసరం లేదు, అంటే దీని మెరిట్స్ అవసరం లేదండి, మనకి అనుమానం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థ ఉంది, అప్పుడు వదిలేద్దాం. దీని మెరిట్స్ మీద ఎందుకు డిస్కస్ చేయాలి? కరెక్ట్. when you are doubting it, when you are not confident, let us leave it, because we have another alternative system, proven system, ages నుంచి ఉంది, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఉంది. 2 దశాబ్దాలుగా మనం ఇటువంటి అనుమానంతో ఎన్నికలు చేసుకుంటూ వస్తున్నాం. అలా ఎందుకు చేయాలనేది నా ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్స్లోనే పోల్డ్ ఓట్స్కి కౌంట్ ఓట్స్కి మధ్య వేరియేషన్ ఉంది అనేది క్లియర్ కనపడుతుంది. అది ఇంకొకరు ఎవరో వేరియేషన్ చూపించేదో ట్యాంపర్ చేసేదో కాదు, విజిబుల్గా నంబర్స్ కనపడుతున్నాయి. కమిటెడ్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ కమిటెడ్ ఫిగర్స్, డ్యూయల్ ఫిగర్స్ ఉన్నాయి. సో దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాన్సిబుల్ తీసుకోదు, ఎందుకు అట్లా వదిలేసింది? అది ఒకటే కాదు, అసలు ఈవీఎంస్ మీద కూడా సుప్రీంకోర్టులో వేసిన దానిలో ఇన్ని లక్షల మెషిన్స్ ఏమైపోయినాయి అనే దానికి అకౌంట్ చెప్పట్లేదు కమిషన్, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా వేశారు కదా. దానికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలక్షన్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా అధికారాలు ఇచ్చేది కొన్ని సర్వీసెస్ ఇవ్వడానికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఒక ఎలక్షన్ కమిషన్ అయినా, ఒక ఫైనాన్స్ కమిషన్ అయినా, ఎనీ బాడీ, ఇది ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి నిర్మితమైనవి. అది మర్చిపోయి ఒక్కసారిగా అందులోకి వెళ్ళి నా రోల్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా కాంపిటెన్సీ ఏంటి అనేటువంటిది, కాంపిటెన్సీ మీద అధికారం చలాయించే దాని మీదే దృష్టి మరుస్తున్నారు తప్ప వీఆర్ సర్వెంట్స్, వీఆర్ హియర్ టు సర్వ్ అన్నది మర్చిపోతున్నారు. అందువల్ల ఖచ్చితంగా ప్రజాభిష్టం మేరకు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదో లీగల్గా ఫైట్ చేస్తామో, పిటిషన్స్ చేయటమో, రీకౌంటింగ్ సంబంధించి వెళ్ళడమో, ఇటువంటిది మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలో వేయాలని వైసీపీ ఒక ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతుంది. సో వెళ్ళారు, ఒక కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళారు, ఈ వీవీప్యాట్లకి బ్యాలెట్లో ఉన్న వాటికి ఈవీఎంలో ఉన్న ఓట్లకి తేడా వచ్చింది. ఏం జరుగుతుంది ఫర్దర్గా? తేడా వస్తే అది ప్రూవ్ చేయాలి కదా. తేడా వస్తే ఖచ్చితంగా రీఎలక్షన్. ఈవీఎంలో 10 ఓట్లు పార్టీకి పడ్డాయి అనుకుంటే, దాంట్లో స్లిప్లో చూస్తేనే 11-20 ఓట్లు ఉన్నాయి అనుకున్నాం. వేరియేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? పర్సంటేజ్ ఉంది బెనిఫిట్ ఆఫ్ ఎర్రర్ కింద. సో బియాండ్ దట్ పర్సంటేజ్ వెళ్తేనే మనకు రీఎలక్షన్కి అవకాశం ఉంటుంది. రీఎలక్షన్కి అవకాశం ఉంది. ఇప్పుడు టెండర్ ఓట్స్ కానీ ఇవి కానీ సర్టెన్ పర్సంటేజ్ దాటితే, సమ్ 10% అట్లా బియాండ్ ఉంటే అప్పుడు రీఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా విత్ ఇన్ దట్ రేంజే ఉంటాయి. అందువల్ల కమిషన్ ఒప్పుకోదు, ఈ రేంజ్ లోనే ఉంది కాబట్టి అవసరం లేదని చెప్తారు. వచ్చిన తర్వాత ఒప్పుకోవడం, అసలు మేము కౌంటింగ్ చేయడానికి వద్దు, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోండి, ఎందుకు కూడా అని ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది అది తప్పు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఎక్కడ ఇప్పుడు జరిగి ఉండదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు. సో ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి, వాటిపై బ్యాలెట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మీ పార్టీగా మీ అభిప్రాయం? యా. సో దేశంలో మిగతా చోట్ల జరిగిన వాటిపైన కూడా అనుమానాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయండి. దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి. అసలు అది అంటే దాని మీద చాలా మెటీరియల్ కూడా, రీసెర్చ్ కూడా జరిగింది. ఈ ఎస్పెషల్లీ బామ్సెఫ్ అనే ఒక వింగ్, వామన్ మహేశ్వరం అని ఆయన దాన్ని హెడ్ ఉన్నారు. హీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 10 years. వాళ్ళే సుప్రీంకోర్టులో వేయడం, అసలు దీన్ని ఇంత ప్రచురణలోకి తీసుకురావడం, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మెయిన్ కారణం ఆ వింగ్ చేస్తున్నారు. బికాస్ అది వాళ్ళు కొన్ని మెటీరియల్ ప్రూఫ్స్ తోటి బయటకు వచ్చారు, ఇక్కడ ఎలా ట్యాంపరింగ్ జరుగుతుంది అనేటువంటి. అందువల్ల దేశవ్యాప్తంగానే ఈవీఎంస్ అనేది వద్దు మనకి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆల్మోస్ట్ 2 months అవుతుంది, 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల పాలన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో దాడులు, పొలిటికల్ వ్యాండెట్టా, వీటిపైన మీ కమెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి గారిని ఎత్తుకెళ్ళిపోయి బలవంతంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేటువంటిది, దానికి ముందు జయలలిత గారిని చేయటం అనేటువంటిది, అలా ఒక కక్ష సాధింపు చర్యలు, ఒక వెండెట్టా అనేటువంటిది
తమిళనాడులో ఉండేది చూసాం మనం. ప్రభుత్వం మారగానే అధికారులందరూ మారిపోవటం, మొత్తం టీం అంతా వేరేగా వచ్చేయటం, ఇట్లాంటివి అది జరగడం వల్ల ఏమైపోయిందంటే పరిస్థితుల ప్రభావానికి సస్టైన్ అవ్వాలి అని అంటే ఏదో ఒక పక్క ఉండాలి, ఈ అధికార పార్టీ ఉంది కాబట్టి వీళ్ళతో ఉండకపోతే మనకి మనుగడ ఉండదు అనేటువంటి భావంతో అధికారులను కూడా 2 భాగాలుగా విభజించే స్థాయికి తమిళనాడులో జరిగింది. బట్ అక్కడ రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎందువల్లంటే మన స్టాలిన్ గారి సీఎం అయిన వెంటనే అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి అక్కడ. ఆ అమ్మ క్యాంటీన్లు ధ్వంసం చేయడం, ఆ పేరు మార్చేయడం జరిగితే డిఎంకే కార్యకర్తలను అరెస్ట్ చేసి చర్య తీసుకుని అమ్మ క్యాంటీన్ పేరు మార్చేది లేదు, దాని మీద ఎవరైనా వైలెన్స్ చేస్తే చర్య తీసుకుంటామని ఆయన మాట్లాడాడు. సో దట్ ఈస్ ది బిగినింగ్. సో దట్ మీన్స్ వాట్ అంటే స్పేస్ అంటే మేము భరించలేము అనేటువంటి దాన్ని కాకుండా ప్రభుత్వం అనేది ఒక కొనసాగింపు. ఇట్స్ ఎ కంటిన్యూటీ. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూటీ. ఈ గవర్నమెంట్ మారగానే అదంతా మారిపోద్ది, ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు కొత్త వ్యవస్థ అనేది కాదు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూటీ అండ్ ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే విధానం మాది అని ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. అదే పార్టీ అప్పుడు ఫ్యాక్షనిజంగా ప్రవర్తించిన విధానం, అదే పార్టీ ఈరోజు మారినటువంటి తీరుతో మోర్ అకామిడేటివ్ నేచర్లోకి రావడం అనేది మంచి పరిణామం. అక్కడ జరుగుతున్న సమయంలో మనం రిట్రాగ్రెషన్లోకి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రోగ్రెషన్లోకి వెళ్తుంటే మనం రిట్రాగ్రెషన్లోకి వెళ్ళి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు అలాంటిది జరిగిందనే కదా ఆ ప్రభుత్వం వద్దని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అది తప్పు అని ప్రజలు కనుక అవకాశం ఇచ్చి ఉంటే అదే తప్పు మీరు ఎలా చేస్తారు అంటే అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? తప్పు జరుగుతుందా? అసలు ఏం లేదు అంటుంది ప్రభుత్వం. అక్కడ కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి కదా, మనుషులు చనిపోతున్నారు కదా, ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు కదా, పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా అరికట్టే పరిస్థితి లేకుండా ఉందని చెప్తున్నారు కదా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుందని తెలిసి సైలెంట్గా ఉన్నా కూడా తప్పే కదా. అంటే ఇప్పుడు అది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, 2 చేయాలి. దుష్టుని శిక్షించాలి, తప్పు చేసే మంచివాడిని రక్షించాలి. రక్షించకుండా నిశ్శబ్దంగా ఉన్నా నీ రోల్లో నువ్వు ఫెయిల్ అయినట్టే అని చెప్పాడు కదా. అవును. సో దట్ మీన్స్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ యువర్ రోల్. సో మన ధర్మాన్ని నిర్వర్తించడంలో నిశ్శబ్దంగా ఉన్నా కూడా ఫెయిల్ అయినట్టే, బికాజ్ యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్. ఆ రక్షణ నువ్వు ఇవ్వడం లేదు అని అంటే యు ఆర్ ఫెయిలింగ్. అది ఒకవైపు. రెండవది ఎస్పెషల్లీ ఇప్పుడున్న సీఎం గారు వయసు రీత్యా పెద్ద ఆయన, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. వయసుని బట్టి క్షమాగుణం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో శాంతి భద్రతలతో ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైన పాలన కొనసాగిస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. అలా కనుక జరగలేదు అని అంటే ఈ పరిస్థితి మీకు కూడా డెఫినెట్గా ఎదురవుతుంది. అందువల్ల అది తప్పు. ఆ రకమైన ఆలోచన, ఆ ఫ్యాక్షనిజం అనేది ఒకరు చేస్తే రెండో వాళ్ళు కొనసాగించకూడదు, దాన్ని ఆపాలి. ఆపితే వాళ్ళలో కూడా రియలైజేషన్ అనేది వస్తుంది. రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏదో కొన్ని కంపెనీస్తో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అవుతే ఆ కంపెనీస్కి వైసీపీకి సంబంధించిన కొంతమంది ట్యాగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగాలేదు, ఇక్కడ రావద్దు అని చెప్పి పెట్టారు అనేది నడుస్తుంది. సో పార్టీలుగా వీళ్ళ మధ్యన ఉన్న వైరం ఆంధ్రప్రదేశ్కి వచ్చే కంపెనీలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు దీనిపై పడడం రాష్ట్రానికి ఏ రకంగా మంచిది? ఎందుకు రాజకీయ పార్టీలు? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే పోతుంది. సో అది సరైన పరిణామం కాదు. అంటే అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనం చూడాలి. ఆయన మాట్లాడేది చూసి చంద్రబాబు గారు ఏదో మాట్లాడేది అదేలే. సో అది పొలిటికల్ గా విమర్శలా లేకపోతే వాస్తవమా అనేది మనం చూడాల్సిన అంశం ఉంది. బట్ ఏదేమైనా అవి మన రాష్ట్రానికి సంబంధించి శుభ పరిణామాలు అయితే కాదు. ఒకవేళ అలా ఎవరన్నా పనిచేయడానికి కనుక చేస్తుంటే తప్పు అలా చేయకూడదు. ఎందుకనంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిని అడ్డుకోవటం అనేది అభివృద్ధిని అడ్డుకోవటమే, అంతే కదా. అది ఏ పార్టీ అయినా కూడా అడ్డుకోకూడదు. ఎందువల్లంటే మనం ఎంతవరకు రాజకీయ నాయకుల్లాగానే ఉండకూడదు కదా, రాజనీతిజ్ఞులుగా ఉండాలి. సో రాజనీతిజ్ఞుడు అనేవాడు ఎప్పుడు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటారు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కూడా కోరుకుంటారు. ముఖ్యంగా యువతరం మంచి అవకాశాలు వచ్చి పైకి ఎదగాలని కూడా కోరుకుంటారు. అంటే ఆ మాట ఎందుకనంటే ఒకవైపు యువతరం ఇన్ని రకాల ఎడిక్షన్స్లో లోనయ్యి ఒక శక్తి నిర్వీర్యం అయిపోతున్నప్పుడు అయ్యో రేపటి శక్తి ఇలా అయిపోతుంది అని ఒక పెద్దగా భావించి అవన్నీ కూడా అరికట్టి వాళ్ళందరినీ సరైన మార్గంలో పెట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకునికి ఉంటుంది. అప్పుడే వాళ్ళు
స్టేట్స్మెన్ అవుతారు, అదర్వైజ్ పొలిటీషియన్ అవుతారు. సో వీళ్ళు ఇంకా పొలిటీషియన్స్గానే ఉండాలి అని అనుకుంటే వాళ్ళు చేసిన దానికి రిటాలియేషన్ వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసిన దానికి వాళ్ళు రిటాలియేషన్ చేస్తారు. సో ఈ రకమైన రిటాలియేషన్స్ మెథడ్స్ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పొలిటీషియన్సే ఉన్నారు, స్టేట్స్మెన్స్ లేరు. స్టేట్స్మెన్ పాలిటిక్స్ కావాలన్న ఉద్దేశంతోనే మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది తీసుకొచ్చాం. రైట్. అమరావతి ఈ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల నాటికి అమరావతి అనే ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందా? అది మనం ఇప్పటిదాకా విజువల్ చూసాము, మనం ఎక్స్పీరియన్స్ చేయగలమా? అమరావతి రాజధానిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడి అక్కడ చర్చలు చేసుకునే పరిస్థితి అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు 60 months ఉంది, 60 days అయింది. అదే చెప్తున్నారు, మరి యాక్షన్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. వీ హ్యావ్ టు సీ. ఎందుకనంటే అది చాలా లార్జ్ ఏరియా, 50,000 ఎకరాలు. మరి అంత ఏరియాలో డెవలప్మెంట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. మన అంటే సంవత్సరానికి కేంద్రంలో ఎంత బడ్జెట్ పెడతారో అంత బడ్జెట్ కావాలి దీన్ని డెవలప్ చేయాలంటే. ఒక సంవత్సరం కేంద్ర బడ్జెట్ కావాలి ఇది 50,000 ఎకరాలని చేయాలంటే 42 లక్షల కోట్లు. మన బడ్జెట్ 43 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు. సో ఇంచుమించు 10 లక్షల కోట్ల పైన కావాలి ఇదంతా కూడా చేయాలంటే. అయితే దశల వారీగా చేయాలనుకున్నారు. ఏదో కోర్ క్యాపిటల్ అని మొదట అన్నారు కదా, ఆ కోర్ క్యాపిటల్ అనేది కనుక చేయగలిగితే ఇక మిగిలినటువంటి డెవలప్మెంట్ అంతే 5 ఏళ్ళలో మొత్తం కాదు, మీరు అన్నట్టు కోర్ క్యాపిటల్ చేయగలిగినా కూడా ఇక ఒక స్టెబిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కంటిన్యూస్ గా జరుగుతుంటుంది. సో ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు మాత్రమే కాదు, ఈ కోర్ క్యాపిటల్ కోసం కూడా 1-2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. చేయగలుగుతాం, చేస్తామని అయితే చెప్తున్నారు. మన మున్సిపల్ మంత్రి గారు కానీ సీఎం గారు కానీ చేస్తామని అంటున్నారు. చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా. కొంచెం అంటే సీరియస్ గానే చేస్తారని అనుకుంటున్నాను, చేయాలని కూడా కోరుకుందాం. చివరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్లో మొన్న రిజల్ట్లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకునేది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలు అనేటువంటివి ఒక యాంటీ ఓట్. సో ఇప్పుడు ఎమోషన్ బట్టి మనం రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవడానికి పాజిటివ్ నెగిటివ్ అనేది మాట్లాడతాం. బట్ ఎమోషన్కి ఏం పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. ఇంతకుముందు మనం అనుకుంటే 19లో కావాలి రావాలి అని ఒక ఎమోషన్తో ఓటేశారు. అందువల్ల ఒక ఎక్స్ట్రీమ్ అది జగన్ సెలక్షన్కి జరిగింది, ఇది జగన్ రిజెక్షన్. సో 2 ఎలక్షన్స్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారే. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ చూజన్, దిస్ టైమ్ హీ వాజ్ రిజెక్టెడ్. సో 2 సార్లు అతను సెంటర్డ్గానే ఎలక్షన్లు జరిగాయి. అందువల్ల అంత ఎమోషన్ అంత ప్లే చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ ఎంతవరకు ఉందని అంటే, వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తాము అనేటువంటి ఒక నినాదం తీసుకుని వచ్చారు కదా, అది జనంలోకి బాగా వెళ్ళింది. వెళ్ళడం వల్ల ఏమైందంటే, అంటే వ్యతిరేక ఓటు చీలిపోతే ఇదే ప్రభుత్వం వస్తుందా, అందుకోసం చీలకూడదా అనేటువంటి ఆలోచన ఆయన క్రియేట్ చేయగలిగారు. అది బాగా ప్రచారం అయింది కాబట్టి చీలకుండా ఓటు వేయడం వల్ల మరీ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వచ్చింది. పైగా పెడమోహంగా ఉన్న టీడీపీని అటోకి చేయి పట్టుకొచ్చి గుంజి పెళ్లి చేసింది ఆయనే కదా. అది కూడా సో దాంతో ఏమైపోయింది, ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ డెమోక్రసీకి అంత మంచిది కాదు. ఎందువల్ల అంటే అపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అపోజిషన్కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. రాజ్యాంగం సభలో కాన్స్టిట్యూషన్ ఆమోదం కోసం జరుగుతున్న చర్చల్లో రోల్ ఆఫ్ అపోజిషన్ అనే దాని మీద చాలా చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్టర్ అంబేద్కర్ ఆ చర్చను ప్రారంభిస్తున్నప్పుడు చెప్పున్నారు ఏమంటే, ఒక వాచ్ డాగ్ లాంటి రోల్ ఉంటుంది అపోజిషన్కి. అందువల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని ప్రభుత్వానికి అందకపోవచ్చు, కానీ వీళ్ళు నిరంతరం ప్రజలు ఉంటారు, వారు తీసుకొచ్చి సభలో మాట్లాడతారు. అలా మాట్లాడే వ్యక్తి కావాలి, అందుకు వారికి ఒక హోదా ఇవ్వాలి, వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటివన్నీ కూడా ఆ విధంగా తీసుకొని వచ్చారు. అప్పుడున్నటువంటి చట్టంలో 10% సీట్స్ ఉంటే అపోజిషన్ లీడర్ ఇవ్వాలనేటువంటిది అప్పుడు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటిది. మనం చాలా చట్టాలు అమెండ్మెంట్ చేశాం కదా, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదు. ఎందుకంటే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి మారిపోతున్నారు, అలా మారకుండా ఆపాలని 10th షెడ్యూల్ తెచ్చాం. అదే మాదిరిగా 10% ఓట్స్ కనుక ఒక పార్టీకి వస్తే వారికి అపోజిషన్ లీడర్ ఇవ్వచ్చు అనే అమెండ్మెంట్ తేవాలి మనం, నాట్ ద సీట్స్. ఇప్పుడు ఈరోజు 39% సీట్లతో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది తెలంగాణలో. అదే 39.3% ఓట్లు వచ్చి 11 సీట్లకు పరిమితమైంది ఆంధ్రాలో.
కరెక్ట్, అవును. సో చూడండి, అంటే 1.3 crore ఓట్స్ వచ్చాయి వైసీపీకి. ఇప్పుడు ఇక్కడ కేవలం 39%తో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు ఇక్కడ. అందువల్ల పూర్తిగా సీట్ల మీద ఆధారపడి ప్రజాస్వామ్యాన్ని నడపడం కరెక్ట్ కాదు. ఓటింగ్ శాతాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఏదో 10% సీట్స్ ఆర్ 10% ఓట్స్ అనేటువంటి అమెండ్మెంట్ ఖచ్చితంగా తేవాలి. అపోజిషన్ లీడర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు మనం పార్లమెంట్లో అపోజిషన్ వాయిస్ వినలేదు. బట్ ఇప్పుడు అపోజిషన్ వాయిస్ వినడం స్టార్ట్ చేశాం కదా. ఎప్పుడైతే కాంగ్రెస్కి 90 సీట్లు వచ్చాయో, 99, ఇప్పుడు మనకు వినిపిస్తుంది కదా. ఎన్ని సంవత్సరాలు లేనిది కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చూడటం వల్ల ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవును, దట్ ఈస్ ద డిఫరెన్స్ రోల్ ఆఫ్ ది అపోజిషన్. అందుకనే అలాంటిది ఒకటి తీసుకురావాలనేటువంటిది. అయితే ఇప్పుడు ఈ ఇమోషన్ వల్ల ఓట్స్ పర్సంటేజ్ వచ్చిన సీట్స్ రాలేదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అంటే కళ్యాణ్ గారి గురించి కదా మనం మాట్లాడుతున్న సందర్భం ఇది. సో అలాంటి ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయనకి ముందు ఎలక్షన్లో 5.8% వచ్చాయి, ఇప్పుడు 6.8% వచ్చాయి. 5.8% విత్ 0 సీట్స్, 1 సీట్, సారీ 1 సీట్. 6.8% 21 సీట్స్. అదే సొంతంగా చేసుంటే 1 సీటు 3-4 అయి ఉండేయేమో, అంతే తప్ప 21 వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఓటు చంద్రబాబు గారికి వేసిన ఓటు కాదు, పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఓటు కాదు, బీజేపీకి అంతకంటే కాదు. అసలు బీజేపీ సోదరులనే లేదు. ఇది జగన్ గారు వద్దని వేసిన ఓటు, వీళ్ళకి కావాలని వేసిన ఓటు కానే కాదు. అందువల్ల వీళ్ళ వల్ల ఒరిగిందైతే ఏమీ లేదు రాజకీయంగా. మేము చూసినటువంటిది గ్రామ స్థాయిలో కేవలం వ్యతిరేక ఓటు వేశారు కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆల్టర్నేటివ్ అనేది లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ కాదు, చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ కాదు, బీజేపీ సక్సెస్ కాదు, యాజ్ వెల్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కూడా. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కూడా కదా. సో అందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు స్పేస్ తీసుకోవడం, ముందు మనం మాట్లాడుకున్నట్టుగా స్పేస్ తీసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళి 4 పార్టీలు చేస్తున్న తప్పని చెప్పడానికి ఇది రైట్ టైం ఏమో. ఈ 4 years రైట్ టైం ఏమో. లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేయబోతుంది? అదే ఇప్పుడు జనంలోకి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం చేసుకుని ప్రజల తరపు నుండి పోరాడి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక నిజాయితీ నిబద్ధతతో వచ్చాం. అయితే నేను ప్రజలకి ఏమి కోరాలనుకుంటున్నానంటే, ఎన్టీ రామారావు వచ్చి అడిగితే ఓట్లేశారు, చిరంజీవి గారు వస్తే అడిగితే ఓట్లేశారు, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేశారు. వాళ్ళందరికీ ఓట్లేయగలిగింది పెర్ఫార్మర్స్గా ఉన్న వాళ్ళం మేము అడిగినప్పుడు మాకు ఓటు ఎందుకు వేయకూడదు? ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మొదటిసారి ఎన్నికలకు వెళ్ళేటప్పటికి ఆయన వెనుపోటు పొడిచి లాక్కున్నారా, లేకపోతే ఇంకో రకంగా లాక్కున్నారా, పరిస్థితుల ప్రభావంలో వచ్చిందా అనే దాని ప్రశ్నలోకి వెళ్లకుండా, చర్చలోకి వెళ్లకుండా 4 years సీఎంగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి నేను ఈ 4 సంవత్సరాలు పనిచేశాను, నాకు ఓటేయండి అని అడిగారు. అప్పుడు ఓటు వేసారని అంటే అర్థం ఉంది. బట్ ఏ పర్ఫార్మెన్స్ లేని, ఏ రకమైన బ్యాక్ హిస్టరీ లేనటువంటి సర్వీస్ హిస్టరీ లేదు, ఏ రూపంలోనూ లేదు, ప్రజా జీవితంలోనూ లేదు. అలాంటి వ్యక్తులను కూడా మీరు ఆదరించి ఏదో చేస్తారనుకునే ఎన్టీఆర్ కానీ, చిరంజీవి కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరికీ కూడా మీరు ఆదరించి ఓట్లు వేసినప్పుడు వీఆర్ పర్ఫార్మర్స్. 30 years పనిచేసాం, ప్రజల కోసం ఏ విధంగా పనిచేసాం, ఎలాంటి సేవలు అందించాము. అదే పోస్ట్లో నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఇంకో 22 జిల్లాల కలెక్టర్ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళందరికీ ఎక్సెల్ చేసే విధంగా మనం ఎలా పనిచేసాం, ప్రజల కోసం నిలబడడం అనేటువంటి అనేక రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని వేల మందికి మనం భూములు ఇచ్చాం అంటే, నేను పనిచేసిన జిల్లాలో మిగిలిన 22 జిల్లాలు కలిపినా కూడా అంత కానంత ఎక్కువగా బెటర్ సర్వీస్ ఇచ్చాం. 2,500 ఎకరాలు నేను కర్నూలు ఇచ్చా. మిగిలిన 22 జిల్లాలు కలిపినా 2,000 లేదు. 20,000 పట్టాలు నేను అమలాపురంలో ఇచ్చా. మిగిలిన అన్ని డివిజన్లు కలిపినా అంత లేదు. అంటే అందరూ అధికారులు పనిచేస్తారు, బట్ ఒక హ్యూమన్ ఫేస్తో పనిచేయడం అనేటువంటిది కొంతమంది చేస్తారు. అలా పనిచేసిన ట్రాక్ రికార్డ్ తోటి, ఒక పర్ఫార్మెన్స్ తోటి వస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు పెత్తందారులు నిర్వహిస్తున్న పార్టీలు ఇవి, ఆధిపత్య వర్గాలతో ఉన్నటువంటి పార్టీలు ఇవి. వీళ్ళు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని కోరుకునే విధానం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. నేను ఈ పేదలుగా ఉన్నటువంటి వారందరినీ కోరేది ఏంటంటే, మనం ఎవరు ఏమిస్తారు, ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారనే ఎదురు చూస్తున్నాం. అది కాదు, మనం అధికారంలోకి వచ్చి ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఎలా ఎదగలుగుతాం అన్న ఆలోచన చేయండి. ఎంతసేపు మనం
కమ్మవారిని గెలిపించామా, రెడ్డిని గెలిపించామా, కామ్రేడ్స్ గెలిచారా అని మనం ఆనందపడటం కాదు. మనం ఎప్పుడు గెలుస్తాం, మనం ఎప్పుడు అధికారంలో భాగస్వాములు అవుతాం అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఈ పెత్తందారుల పార్టీలు వదిలేయండి. వాళ్ళు ఎప్పుడూ మనల్ని పేదలుగానే చూస్తూ చిన్న చిన్న తాయిలాలు ఇస్తారు, ఫ్రీబీస్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒకటి మన ముఖాన్ని పడేస్తారు. అందులో ఏది ఎక్కువ వస్తుందని మనం బేరీ చేసుకున్నాం కాదు. మనం పుచ్చుకునే స్థాయి కాదు, ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే అంత బలం మనకుంది, అధిక జనం మనం. కాబట్టి పేదలుగా ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ, ఓసీలో అందరినీ కూడా ఏకమై మనం స్వతంత్రంగా ఎదుగుదాం, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ఆ డిఫరెన్స్ ఏంటో చూపిద్దాం. అందుకు ఈ పెత్తందారుల పార్టీలు వదిలేయండి, పేదల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేయండి అని చెప్పి. సో పేదల పార్టీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదు. సో బ్యాగులు ఉండాలి, కుల బలం, ఆర్థిక బలం, అంగబలం ఏమంటారు, ఆర్థిక బలం అంటాం కదా. సో అంగబలం ఎలాగ ఉంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే. ఆర్థిక బలం ఎక్కడిది, డబ్బుల సంచులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా నడపగలరు పార్టీని, ఏంటి ప్లాన్? డెఫినెట్గా మీరు చాలా రైట్ పాయింట్ రైజ్ చేశారు. మనకి జనబలం కావాలి, ధనబలం కావాలి, మేధోబలం కావాలి. మేధోబలం ఉంది, జనబలాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం. ఎక్కడ వీక్ అంటే ఆర్థిక బలంలోనే వీక్, ధనబలంలోనే వీక్. సో దానికి కూడా నలుగురు కలిసి పనిచేస్తున్నప్పుడు, నలుగురు కలిసి దాన్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళే మీకు జనబలమే ధనబలంగా మారుతుంది. మనకు ధనబలం ఎంతవరకు కావాలంటే దాన్ని నడిపించడానికి, నిర్వహించడానికి చాలు, పెట్రోల్ పోయడానికి అంతే. అంతకు మించిన ధనబలం ఓట్లు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేంత అవసరం ఉండదు ఎడ్యుకేట్ చేయగలిగితే. అదే. సో ఆ రూపంలో ప్రజలతో మమేకమై ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అన్నదే ఆలోచన. పేదల్ని ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలి. వారికి ఎలాంటి అధికారం ఇవ్వాలంటే రాజకీయ అధికారం కాదు. రాజకీయ అధికారం ఇప్పుడు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చింది. నిర్ణయాధికారం కావాలి, డెసిషన్ మేకింగ్ పవర్ కావాలి. సో వీ వర్క్ ఫర్ డెసిషన్ మేకింగ్ పవర్. వాళ్ళు నిర్ణయం చేయగలిగే స్థాయిలో వారికి అధికారం వస్తే అప్పుడు పేదల యొక్క ప్రభుత్వం అనేది నిజంగా ఏర్పడుతుంది. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మీడియాగా మీ వాయిస్ని అటువంటి సెక్షన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి సంబంధించి మా ప్లాట్ఫామ్ డెఫినెట్గా మీరు లిబరేషన్ కాంగ్రెస్ వాడుకోవచ్చు. అటువంటి స్పేస్ అయితే డెఫినెట్గా నేను మీకోసం ఇస్తాను. థ్యాంక్ యూ. గ్రేట్, థ్యాంక్స్ అలాట్. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ